ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలులో ఉన్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని కలవబోతున్నారు. ఆ తర్వాత బయట జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడతారు. ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వరుస పెట్టి కక్షపూరిత చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది అని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యక్తిగత కక్ష, రాజకీయ కక్షతోటి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే డెఫినెట్లీ సప్త సముద్రాల అవతల దాక్కున్నా కూడా తీసుకొని వచ్చి చట్టం ముందు నిలబెడతాము అని ఇప్పటికే వైసీపీ అధినేత వార్నింగ్ ఇచ్చి ఉన్నారు. అండ్ వల్లభనేని వంశీ అరెస్ట్ మీద, అబ్బాయి చౌదరి మీద పెట్టిన కేసుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో స్పందించి ఉన్నారు. అయితే ఈరోజు మీడియాతో వంశీని కలిసి వచ్చి బయట మీడియాతో మాట్లాడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు కీలకమైన అంశాల మీద ఏ విధంగా స్పందించబోతూ ఉన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు, మరికొందరు అరెస్టులు తప్పవు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నప్పుడు వీటి మీద ఆయన కూటమి ప్రభుత్వ విధానాల మీద, అక్రమ కేసులు పెడుతూ ఉంటే ఆ పెడుతున్న పోలీసుల మీద ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఉంటుంది, కమెంట్స్ ఉంటాయి, వాళ్ళను ఉద్దేశించి ఏమైనా కనుక కీలక వ్యాఖ్యలు చేస్తారా, వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ కనుక ఏ విధంగా చట్టం ముందు నిలబెట్టబోతున్నారు, ఈ అన్ని విషయాల గురించి జగన్ గారు మాట్లాడతారా అన్నది ఒక పాయింట్. అంటే ఓవరాల్గా ఈ అరెస్టులు కక్షపూరిత అరెస్టులు అంటున్నారు కాబట్టి దాని మీద ఎంత ఘాటుగా జగన్ గారు స్పందిస్తారన్నది ఒక పాయింట్. సెకండ్, డెఫినెట్లీ ప్రభుత్వ వ్యతిరేకత మీద స్పందిస్తారు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా స్పందిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి ఉన్నారు. ఇప్పటికే కొన్ని కారణాల చేత కాసింత డిలే అయింది, కానీ జనంలోకి ఎప్పటి నుంచి రాబోతున్నారు అనే ఒక కీలక ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు చేసే అవకాశం ఉంది అని ఆ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వల్లభనేని వంశీని జైల్లో కలిసి బయటకు వచ్చి సో దట్ ఆ మీడియా సమావేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కనుక జనంలోకి వచ్చే డేట్ని కనుక ప్రకటిస్తే సో దట్ వైసీపీ క్యాడర్కి చాలా బూస్ట్ లాగా అది ఉపయోగపడుతుంది, డెఫినెట్లీ ఒక బూస్ట్ లాగా ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారే తాను జనంలోకి వచ్చే ముహూర్తాన్ని ప్రకటిస్తారా అండ్ తాను జనంలోకి వస్తే ఏ విధంగా స్పందన ఉంటుంది, ఎంత మాస్ లీడర్ అన్న విషయం కూడా అందరికీ తెలుసు. అండ్ జగన్ గారి ఈ క్షేత్రస్థాయి పర్యటనలకు జనస్పందన భారీగా కనుక ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం కూటమి ప్రభుత్వం ఎలాంటి ఎత్తుగడలను అవలంబిస్తుంది అనేది కూడా $1,000,000 ప్రశ్ననే.